హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఒక రోజు అనుకోండి. కార్తీక మాసము మామూలుగా స్టార్ట్ అయినప్పుడు మనకి చాలా వేడిగా ఉండింది కదా! ఒక 2, 3 రోజుల నుంచి మనకు కొంచెం చలి పెడుతుంది. అలాగే ఉదయం ఈదురుగాలులు లెక్క వస్తూ ఉన్నాయి కదండీ! అయితే ఉదయాన్నే వాతావరణం చూడండి ఎంత బావుంది కదా! మనము సూర్యుడు ఉదయించేంతలకే ఇలాగ దీపాలు పెట్టుకోవాలి. అయితే దీపాలు పెట్టిన తర్వాత మనకు దీపము అంటే కొంచెం ఇట్లాగా ఊగినట్టుగా, కొండెక్కినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే, మన ఇంట్లో మామూలుగా డబ్బాలుంటాయి చూడండి. చాక్లెట్ డబ్బాలు కానీ, మన దగ్గర షాపులలో అడిగితే కూడా ఇస్తారనమాట. సరే ఆ డబ్బా ఒకటి తెచ్చి చక్కగా ఇలాగ కట్ చేసి పెడదాము అని చెప్పేసి ఈరోజైతే డిసైడ్ అయ్యానండి. చాలా చక్కగా సన్నగా దీపం వెలిగిందండి. ఇంకా ఒక గంట ఎక్కువ సేపే వెలిగిందనమాట. సో, ఎవరికైనా ఈ ఐడియా ఉపయోగపడతాదనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత రోజు ఉదయం ఎప్పుడైనా కూడా మామూలుగా ఇట్లాగా కలబంద తినడం నాకు అలవాటండి అని చెప్పేసి కలబంద కొంచెం తీసుకొని, ఆ తర్వాత పారిజాతం పూలు తీసుకొని ఇలాగా కిందికొచ్చేసాను. ఇంకా పూజ అయితే ఈరోజు ఇలాగ చేసుకున్నానండి. ఈ సీజన్‌లో మనకేంటంటే సీతాఫలం పళ్ళు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. హైబ్రిడ్‌వన్నమాట. మనం నాటివి టేస్ట్ ఉంటాయి. కానీ వాటిని సప్పరిచ్చి కొంచెము నాలిక ఇదిగా అనిపిస్తదని చెప్పేసి ఎక్కువ శాతం హైబ్రిడ్‌వే తీసుకుంటాము. ఇంకా ఈరోజు చూడండి చామంతులతో, గులాబీలతో ఇలాగ అలంకరించాను. చాలా సంతోషం అనిపించింది. కార్తీక మాసంలో మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఉదయాన్నే లేస్తాము. ఏ చికాకులు ఏవి ఉండవు. ఆ శివయ్యని ధ్యానించడము ఆ కార్తీక మాసంలోనే మనకు అబ్బుతుందండి. ఎందుకంటే నియమ నిష్టలతో మనం కార్తీక స్నానం చేస్తాము. నేనైతే చెయ్యట్లేదు. మా వారు చేస్తారు కాబట్టి ఆయన కోసమైనా కూడా నేను 4:30కే లెయ్యాలి. మామూలుగా మనము సూర్యుడు ఉదయించేంతలకి ఇలాగ దీపాలు పెట్టాలి కదా! కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మాత్రం మామూలుగా పారిజాతం పూలు కొన్నే వచ్చాయండి. చిన్న చెట్టు కదా! ఉన్న వాటితోనే ఇలాగ అలంకరించుకుంటాను. అయితే మొన్న కర్నూలులో డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి మామిడికాయలు తెచ్చాను కదండీ! వాటితో ఈరోజు పప్పు చేసుకుందాము, రోటి పచ్చడి చేసుకుందాము అని చెప్పేసి ఒకేసారి వంట మొదలుపెట్టానండి. మీకు తెలుసునో లేదో కార్తీక మాసంలో 10:30 అయితేనే కొంచెం నిద్రొచ్చినట్టుగా అనిపిస్తుంటది గదా! నాకైతే అంతేనండి. ఎప్పుడెప్పుడు అలాగ పడుకొని లేద్దామా అనిపిస్తూ ఉంటదని చెప్పేసి ఉదయమే వంట మొదలుపెట్టేసాను పూజ అయిపోయిన తర్వాత. ఒక దిక్కు ఉప్మాకు పెట్టేసుకున్నాను. ఒక దిక్కు పప్పుకు పెట్టుకున్నానండి. ఇంకా మెయిన్‌గా పప్పులో ఏమేమి వేస్తాము ఆనియన్స్, మామిడికాయ, అలాగే కొంచెము ధనియాలు, మెంతాకు, జీలకర్ర, కారం. ఇంకా మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉందని చెప్పేసి కాస్త చింతపండు వేసేసి ఇలాగ పప్పు చేశానండి. పోపు బాగా మనకు మినపప్పు ఎక్కువగా వేసుకుంటే ఇలాగ ఒట్టి కారం పప్పుకు సూపర్ టేస్ట్ అనమాట. సో, మా రాయలసీమ పప్పు చూసారు కదా! చాలామందికి తెలుసండి. కానీ ఇంకా బాగా గిన్నెను వేడి చేసి, అలాగ వేసి మనం పప్పు పక్కకు తీసుకుంటేనే బావుంటుందనమాట. సో, ఇంకా మనకు మామిడికాయ చట్నీ అంటే మామూలుగా రోట్లో దంచుకుంటే బావుంటది. ఇంక ఈరోజు ఓపిక లేదని చెప్పేసి ఇలాగా వెజిటబుల్ కట్టర్‌లో ఉప్పు, కారము, అలాగే వెల్లుల్లి, జీలకర్ర వేసేసి ఒక్కసారి ఇలాగ లాగి, ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేశానండి. ఇలా చేసుకుంటే కూడా బావుంటదండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో సాఫ్ట్‌వేర్ పిల్లలు ఇలాగ చేసుకొని కమ్మగా ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఇంక ఈ విధంగా మామూలుగా గ్రైండ్ చేస్తే పూర్తి మెత్తగా అవుతదండి. అలా కాకుండా మనకు ముక్కలు ముక్కలుగా ఉండాలి. పచ్చడని అనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోండి చాలా బావుంటుంది. ఇంకా ఇప్పుడైతే చూడండి సన్నగా కట్ చేశాననమాట. మనకు తొలిసారి మామిడికాయలలో అంత జిగురు ఉండదండి. మనకు నీరు కట్ చేస్తేనే నీళ్లు కొంచెం ఊరితే బావుంటదనమాట టేస్ట్. ఇంకా వాటిలోనే కొంచెం ఉప్పు వేసేసాను. చూడండి కలపంగా కొంచెం నీరు ఊరింది. మనకు టేస్ట్ కూడా చాలా బావుందండి. ఉప్మాలోకైనా లేదు అంటే ఇలాగ ఒట్టి కారం పప్పులోకైనా కూడా ఈ మామిడికాయ రోటి పచ్చడి సూపర్‌గా ఉంటుందనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత రసం చేశానండి. పప్పు చేస్తూనే కొంచెం మనము కందిపప్పు పక్కకు తీసుకొని ఇలాగ ఎనిపి,
ఈ విధంగా రసం చేసుకుంటామనమాట. నీళ్ళ చారు అంటామండి మేము ఎక్కువ శాతము. మీరేమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రసం మాత్రం మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. మేము నెలలో కనీసం అంటే 20 రోజులు ఈ రసమే చేసుకుంటామండి. తర్వాత మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా క్లీనింగ్ బ్రష్ తీసుకున్నానండి. ఇదేంటంటే అగారో వాళ్ళ నుంచి 7 ఇన్ 1 ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్ తీసుకున్నాను. మెయిన్‌గా బాత్రూమ్ టైల్స్‌కి అలాగే సింకులు కడగటానికని తెప్పించుకున్నానండి. వీటి రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను రండి మరి. ఇది మెయిన్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ క్లీనర్ అండి ఇది. వీటికి మనం అన్నీ అటాచ్ చేసుకోవచ్చు. సో, వీటికొచ్చేసి మొత్తంగా మనకు 7 బ్రష్‌లయితే ఇచ్చారు. మనము దీనిని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుందనమాట. మనం ఛార్జింగ్ ఏ లెవెల్‌లో ఉంది అనేది కూడా మనకు కనబడుతుంది. మనము ఫోన్‌లకి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకుంటామో అదే విధంగా వీటికి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్రష్‌లు వచ్చేసి 7 ఇచ్చారండి. ఒకటి పెద్ద సైజు, ఒకటి మీడియం సైజు, ఒకటి చిన్న సైజు. మనం వేటికైనా కూడా క్లీన్ చేసుకునే విధంగా ఇలాగా 7 రకాల బ్రష్‌లయితే ఇచ్చారు. ఫస్ట్‌దైతే మామూలుగా నేను చూపిస్తున్నది కొంచెం పెద్ద బ్రష్ అండి. అది మనం ఇలాగా జస్ట్ మనం ఇలా ఒత్తంగానే మనకి అటాచ్ అవుతుందనమాట. ఇంకా ఆ తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఆన్ అవుతుందండి. మనం పని చేసుకోవాలని అనుకునే ముందు ఛార్జింగ్ పెట్టుకుంటే మనం చక్కగా అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనం తీసేది కూడా ఇట్లా ఈజీగా తీసేయొచ్చండి. పెట్టడము ఈజీనే, తీయడం కూడా ఈజీనే అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకో బ్రష్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇది మీడియం రకము. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్‌ని క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్రష్‌తో ఒక్కొక్క విధంగా మనం ఉపయోగించుకోవచ్చనమాట. ఇంకా ఆ తర్వాత మూలలు, ముక్కలు క్లీన్ చేసుకోవాలంటే ఈ బ్రష్ చాలా బాగా ఉపయోగపడతాది. మనం అద్దాలకి పైన కొంచెం ఎత్తులో ఉంటుంది కదా! వాటిని క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడతది. అలాగే తడి చేసిన తర్వాత మనం నీట్‌గా తుడుచుకోవడానికని చెప్పేసి ఇంకొక క్లీనింగ్ బ్రష్ అండి. అది కూడా చాలా బాగా ఉపయోగపడతదనమాట. జస్ట్ అతికిచ్చడం, తీయడం. మనకు చెర్పర్‌లాగా ఉంటుందనమాట. ఇంక ఇది చూడండి మనం పాత్రలన్నీ తోముకుంటూ ఉంటాం కదా! గ్రీన్ బ్రష్ అలాగా ఉంది. బాగా గరుగ్గా ఉంది. మనం బాత్రూమ్‌లలోకైనా కూడా ఉపయోగించుకోవచ్చు. మనము మామూలుగా బ్రష్‌లు చేత్తో ముట్టుకొని ఇలాగా క్లీన్ చేసే బదులు చక్కగా వీటికి అతికించుకొని మనం వాటికి ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకొని మనం చుట్టూరు చల్లేసి నీట్‌గా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇది చూడండి చాలా స్మూత్‌గా ఉందండి. అద్దాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడైతే మనము ఛార్జింగ్ అండి. మెయిన్‌గా ఛార్జింగ్ పెట్టుకోవాలనమాట. ఛార్జింగ్ పెట్టుకునే పార్ట్ కూడా మనకు చక్కగా ఇలాగ ఇచ్చారు. అలాగే వైర్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అలాగే పైన మనము అద్దాలకందు మనకు చేతికి అందనంత దూరంలో ఉంటాయి కదా! వాటిని క్లీన్ చేసుకోవడానికని చెప్పేసి ఇలాగ ఒక పెద్ద పైప్ ఇచ్చారండి. ఎక్స్‌టెన్షన్ ఇచ్చారనమాట. ఈ విధంగా మనం ఫిట్ చేసేసుకోవాలి. ఒకే బాక్స్‌లోనే అన్నీ అరేంజ్ చేసి ఇలాగ పంపించారండి. చూసారా? ఇంకా వీటికి మనం మిషన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఏ బ్రష్ కావాలనో అది అటాచ్ చేసుకోవచ్చండి. బాత్రూమ్‌లోకైతే ఇలాగ పైప్ ఉండటం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత పొడవొచ్చిందో. ఇలాగ చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాను. కానీ ఇంకా ఇప్పుడు ఈ మిషన్ వచ్చింది కదా! చక్కగా దీంతోనే మనకు అందని చోట ఇలాగ అనేసి ఈ విధంగా తుడుచుకుంటే మనము నీట్‌గా ఉంటుందనమాట మన వంటగది. ఎప్పటికైనా కూడా వంటగది నీట్‌గా ఉంటేనే వెలుతురు ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ఏదైనా కూడా మనిషికి హ్యాపీగా, సంతోషంగా చేయాలనిపిస్తదండి. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా తెప్పించుకోండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడిందండి. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వాష్ చేసేసి ఆరబెట్టుకుంటే సరిపోతదండి. అంతే. మనం వారానికి ఒక్కసారి ఇలాగ చేస్తే చాలండి. ఓపిక లేని వాళ్ళు 15 రోజులకు ఒక్కసారి చేసినా చాలండి. 7 రకాల బ్రష్‌లు ఇచ్చారు. మనం ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు. చూడండి. ఇంకా ఆ తర్వాత మా వారు కూరగాయలు తీసుకొనొచ్చారండి.
నేనేం చేశానంటే కూరగాయలు ఎత్తి పెట్టుకోవడానికని చెప్పేసి మామూలుగా స్టోరేజ్ బాక్సెస్ మీషోలో నుంచి తెప్పించుకున్నానండి. అంతకుముందు క్లాత్‌వి యూజ్ చేస్తున్నాను. అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కానీ, క్లాత్‌లో ఏ కూరగాయ పెట్టినామో అనేది తీసి చూసేంత వరకు అర్థం కావట్లేదని చెప్పేసి, ఇలాంటి బాక్సెస్ అయితే తెప్పించుకున్నానండి మీషో నుంచి. 6 బాక్సెస్ ఉన్నాయి. కానీ ఇవి మాత్రము చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. మనం ఏవి పెట్టామో వాటిలో అనేది చక్కగా తెలుస్తూ ఉంది. అలాగే వీటిలో మెయిన్‌గా ఆకుకూరలు కరివేపాకైతేనేమి, కొత్తిమీరైతేనేమి, చుక్కాకు ఇలాగ ప్రతి ఒక్క ఆకుకూర పెట్టినా కూడా మనకు పాడవట్లేదండి. అది మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడింది. మొన్న మామూలుగా ఒక వీడియోలో చూపించానండి. నిన్నటి వీడియోలోనే అనుకుంటా. స్టోరేజ్ బాక్సెస్ ఎక్కడ తెచ్చుకున్నారండి? ఒక వీడియో షేర్ చేయండి అని చెప్పారు కాబట్టి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను. కూరగాయలన్నీ తీసుకొనొచ్చారండి. అయితే ఇక్కడ దోసకాయలు మాత్రం అసలు లేతగా ఉండట్లేదు. మామూలుగా బనియాన్‌పల్లిలో మా అక్క వాళ్ళు పంపిస్తారు. అవి చాలా లేతగా ఉంటాయండి. ఇంకా బీరకాయ బావుంది. అలాగే కొత్తిమీర కూడా బానే ఉందండి. నాటు కొత్తిమీర అసలు వస్తలేదనమాట. ఇంకా అరటికాయ తీసుకొనొచ్చారు. అలాగే చింతాకు కూడా వచ్చిందండి. ఇంకా అసలు చింతాకొస్తే ఎంత బావుంటది కదా! ఈ కాలమంతా చింతాకు రోటి పచ్చడి, చింతాకు పప్పు భలే రుచండి. మీరు ఎన్నన్నా చెప్పండి. ఎన్ని రకాలు తిన్నా కూడా బయట మన ఇంట్లో వంటనేనండి. మామిడికాయ పప్పు, చింతాకు కారం, చింతాకు పప్పు, ఇంగ మళ్ళా అదిగో ఇదిగో అనేసరికి ఏప్రిల్‌లో కొత్త మామిడికాయ చట్నీ వస్తది. భలే బావుంటది కదా! అయితే నేనేం చేశానంటే, మా వారు బజ్జీలు మిరపకాయలు కొన్ని తీసుకొనొచ్చారండి. లావుటివి రావట్లేదనమాట. వీటినే మనం కట్ చేసుకొని సగానికి బజ్జీలు వేసుకుంటే చాలా బావుంటాయని చెప్పేసి, ఒక బాక్స్‌లో ఇలాగా సర్దేశాను. అలాగే ఒక బాక్స్‌లో దొండకాయలు ఇలాగా సర్దుతూ ఉన్నాను. ఇంకొక వాటిలో ఒక దాంట్లో మాత్రము కొత్తిమీర, ఇంకొక దాంట్లో కరివేపాకు అలాగా పెట్టుకున్నానండి. ఏదో నాకు తోచినట్టుగా కొన్ని పెట్టుకున్నాను. కొన్నయితే మాత్రము మిరపకాయలు ఇలాగా తొడిమె తీసేసి పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా అన్నీ ఇలాగ పెట్టేసుకున్నాననమాట. మెయిన్‌గా ఈ బాక్స్‌లో కింద ఒకటిచ్చారు చూడండి. అది ఉండటం వల్ల మనకు చాలా బెనిఫిట్ అండి. ఏదైనా కొంచెం నీళ్లు ఒడిచినా తడి అంతా కింది భాగంలో ఉంటుంది. కూరగాయ అనేది మనకు తాజాగా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్నానండి 6 బాక్సెస్‌లలో. చిన్న ఫ్యామిలీకైతే చాలా బాగా ఉపయోగపడతాది. ఇంకొక సెట్ తీసుకున్నా కూడా సరిపోతదండి. ఇంకా నాకైతే కొంచెం తక్కువగానే వచ్చాయి. ఇంకా మిగతా వాటిని మాత్రము ఇలాగ క్లాత్ బ్యాగులలో వేశాను. వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. ఇంకా ఆ తర్వాత డీమార్ట్‌లో మామూలుగా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ అన్నీ పేపర్ బ్యాగ్స్‌లో తెచ్చుకున్నాను కదండీ! అవి వేస్ట్ చేయకుండా ఇలాగ బీరకాయ, అరటికాయ ఇలాగ పెట్టేసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకు 2 సార్లకు ఉపయోగపడతాయన్నమాట. ఇంకా సరే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా స్టోరేజ్ చేసేసుకున్నాను. చూసారా? ఇంకా సాయంత్రము మా అక్క వాళ్ళు పెళ్లి నుంచి వచ్చారండి. మా చెల్లెలు, మా అక్క వాళ్ళు, మా పిన్ని అందరూ వచ్చారనమాట. అయితే పెళ్ళిళ్ళల్లో హడావిడిగా మనము ఏదో ఆహ్, అట్లా ఇట్లా తినేసి ఆకలవుతూ ఉంటదని చెప్పేసి నేనేం చేశానంటే ఫస్ట్ బజ్జీలు చేశానండి. ఇంకా తర్వాత మా చెల్లెలు చిట్టి బుగ్గ్యాలు చేస్తుందనమాట. మా అత్తకి చిన్న చిన్న బుగ్గ్యాలంటేనే ఇష్టమండి. చాలామందికి తెలుసు కదా! బుగ్గ్యాలంటే. అయితే మా మరిది గారు వస్తూ, వస్తూ మామూలుగా పూతరేకులు స్వీట్ తీసుకొనొచ్చారండి. ఎక్కడ తెచ్చాడో కానీ భలే ఉన్నాయండి. నేను మామూలుగా పూతరేకులంటే పెద్దగా ఇష్టపడననమాట. కానీ బెల్లము, నెయ్యి అసలు నెయ్యి వాసన ఎంత బాగొస్తున్నాయంటే చాలా బావున్నాయండి. ఇది అడ్రస్ కనుక్కొని నేను మీకు చెప్తాను. నాకైతే తెలీదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా! మా పిన్నికి కూడా షుగర్ ఉందనమాట. మాటలు రావండి. నేను చెప్తూ ఉన్నాను. షుగర్ ఉన్నా కూడా పర్వాలేదు. బెల్లం ఐటెమ్ తినొచ్చు అని చెప్తూ ఉంటే, "వద్దు, వద్దు ఇప్పుడే తిన్నాను కదా!" అంటే ఒక కవర్‌లో వేసి ఇచ్చారండి. మొన్న ఒకరు కామెంట్ పెట్టారండి. "పాత సినిమాలో లాగుందండి మీ ఇల్లు. ఎప్పుడూ చుట్టాలతో కళకళలాడుతూ ఉంది" అని అంటూ ఉన్నారండి. నిజమేనండి. అంటే మేము టౌన్‌లో ఉండేది మేమొక్కరము. మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు, ఇంకా వాళ్ళ తమ్ముడి భార్య ఇలాగ వస్తూ ఉంటారనమాట. బంధువులు వస్తూ ఉండాలండి. ప్రేమానురాగాలు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామనమాట. ఇంకా అక్క వస్తూ, వస్తూ ఊకే ఉంటారా, వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక బుర్జు ఉందండి. దాని మీద ఇలాగా చుక్కాకు, పాలకూర ఇలాగ వేశారు. అలాగే ఆకుకూర వేసిందనమాట. అయితే కంపల్సరీగా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం పాలు తీసుకొనొస్తారండి. ఇంకా మా అత్త వాళ్ళ తమ్ముని భార్య అదే మాటలు రావని చెప్పాను చూడండి. మా పిన్ని మాత్రము అభిషేకం చేశారని చెప్పేసి పంచామృతం తీసుకొనొచ్చిందండి. నాకు కార్తీక మాసంలో ఆ పంచామృతము ఎంత అదృష్టం ఉండాలండి తినాలంటే. సో, హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇలాగా కుంకుమ ఇయ్యక్క అందరికి అని చెప్తే మా అక్క ఇస్తూ ఉందండి. ఇక నేనైతే ఎక్కువ శాతము అక్క వచ్చినా, అమ్మ వాళ్ళొచ్చినా, వదిన వచ్చినా, ఎవ్వరొచ్చినా కూడా మా చెల్లెలందు
ఇంకా వాళ్ళకే పనులు ఒప్పజెప్తానండి. హ్యాపీగా కూర్చొని హస్కేసుకుంటా బాగా మాట్లాడుకుంటూ ఉంటాననమాట. మీరు కూడా అంతేనా? ఇంకా అక్క ఉండి కాళ్ళు మొహం కడుక్కున్నానులే, ఇంకా పూజ నేనే చేస్తానని చెప్పేసి పూజ చేస్తూ ఉంది. మా చెల్లెలు మాత్రం బయలుదేరుతూ ఉన్నారండి. అంటే మా ఊరికి, మా చెల్లెలు వాళ్ళ ఊరికి అంటే కాశీపురం అనమాట. 1 ½ అవర్ అలాగా పడుతూ ఉందనమాట. ఇంకా వీళ్ళు మాత్రం బయలుదేరారు. మా మరిది గారు, మా చెల్లెలు. ఇంకా ఆ తర్వాత మా అక్క ఇలాగా తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం పెడుతూ ఉంది. మా అక్క వాళ్ళ ఊర్లో అసలు కార్తీక మాసం చాలా బాగా చేసుకుంటారండి. దగ్గరలో శివాలయం ఉందనమాట. చక్కగా భజనలు చేసుకుంటారు. రోజు శివాలయంకి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అక్క వాళ్ళు గూడా రెడీ అయ్యారండి. ఇంకా మా పిన్ని, అలాగనే మా చిన్నాన్న కొడుకనమాట. సో, ఇంక మేము కూడా వెళ్ళేసొస్తాం అక్క అని అంటూ ఉన్నాడు. సో, హ్యాపీ అండి. అప్పుడప్పుడు ఇలాగ మనం బంధువులతో కలుస్తూ ఉంటేనే సంతోషంగా ఉంటాం కదా! మా పిన్నికి మేమంటే చాలా ప్రేమండి. కిందికెళ్ళిన తర్వాత కూడా బాయ్ బాయ్ అని చెప్తూ ఉంటాది. అయితే చుట్టాలంతా వెళ్ళిన తర్వాత పాలాయనొచ్చాడండి. నేనుండి "చుట్టాలున్నప్పుడు రావు నాయనా నువ్వు. మా చుట్టాలే పాలు తీసుకొనొస్తారు కాబట్టి సరిపోయింది. నువ్వు అందరూ పోయిన తర్వాత 8 గంటలకు పాలు తీసుకొనొస్తే ఎట్లా" అని అరుస్తూ ఉన్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు బయలుదేరారు. అలాగే ఇంకా మా పెద్దమ్మాయి కూడా బయలుదేరిందండి. ఇంకా మెయిన్ ఏంటంటే అసలు ఇంతమందిని వదిలిపెట్టి ఎళ్ళాలంటే ఆమెకి చాలా బాధనమాట మా పెద్దమ్మాయికి. సరే ఇంకా లేట్‌గా బుక్ చేసుకుంటాదండి. హైదరాబాద్‌లో గదా ఉండేది. 10:30, 11కి అలాగా బుక్ చేసుకుంటాది. తెల్లవారిన తర్వాత దిగుతాదండి. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. కొత్తగా మామిడికాయతో పప్పు అయితేనేమి, అలాగే రోటి పచ్చడి అయితేనేమి, అలాగే మా ఇంటి బంధువులు ఎంత బాగా, ఎంత హ్యాపీగా ఉంటాం కదండీ! ఇంకా ఆ తర్వాత స్టోరేజ్ బాక్సెస్, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మెయిన్‌గా మన ఇంట్లో ఒక మిషన్ ఉంటే చాలండి ఇలాంటిదనమాట. సో, క్లీనింగ్ బ్రష్ ఉంటే మనం ఎన్ని విధాలైనా కూడా మన ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా మన ఇల్లు ఒక వెలుగు వెలుగుతుందండి. కాబట్టి ఇవాల్టి వీడియోలో అన్నీ షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.